మీరు ఇందాక ప్రస్తావన చేశారు ఏది ఉత్తరాఖండ్ అటు నుంచి పంపిస్తాము ఖలిస్తానీ వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మీకు లాస్ట్ ఇయర్ గుర్తుంటుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత ముందర పాకిస్తాన్ని ఉమెన్స్ అనేటర్ ఒక ఆవిడ ఉన్నారు, పల్వాషా మొహమ్మద్ జయీ ఖాన్ అని. ఆవిడ మాట్లాడితే ఏముందంటే మేము బాబ్రీ మసీద్ భారత్లో మళ్ళీ కట్టడం కోసం ఇక్కడి నుంచి ఇటుకలు పంపిస్తాము, దానికోసం సిక్కు సైనికుల్ని మేము ఉపయోగించుకుంటాం అంటే వాళ్ళ పాకిస్తాన్లో. సో ఇక్కడ ఖలిస్తాన్ దాంట్లో పాకిస్తాన్ రోల్ చాలా పెరిఫెరల్గా ఎస్టాబ్లిష్ అయింది, మేనిఫెస్ట్ అయింది. ఇందులో దాపరికాలు ఏం లేకుండా ముసుగులో గుద్దులాక లేకుండా చెప్పింది ఆవిడ, పల్వాషా మొహమ్మద్ జయీ ఖాన్. చాలా అగ్రెసివ్గా వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడింది, మనం కూడా ప్లే చేసాం, బయట ప్లే చేసాం. అయోధ్యలో ఎక్కడైతే మసీదు కొలగట్టారో మళ్ళీ అక్కడ మసీదు కట్టడం కోసం బ్రిక్స్ పంపిస్తాం, మా సిపాయిలు ఇక్కడి నుంచి, ఆ సిపాయిలు కూడా ఎవరు సిక్కు సిపాయిలు తీసుకెళ్తారని చెప్పి. అంటే అది ఎంత డెలికేట్ ఇష్యూనో చూడండి, ఎందుకంటే సిక్కుల్ని టచ్ చేస్తే ఇంటర్నేషనల్ ఎలాంటిది వస్తుందో మనకి తెలిసిందే, మైనారిటీ ఎక్సెట్రా. సో యాక్చువల్గా గవర్నమెంట్ కూడా టు సమ్ హౌ వాళ్ళు కూడా ఈ నరేటివ్ని బస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సిక్కుల్ని మైనారిటీలో పెట్టకూడదు, ఎందుకంటే హిస్టారికల్లీ సిక్స్ మన వాళ్ళే, హిందూసే కదండి సిక్కులు. ప్రతి హిందువుల్లోని పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో వాళ్ళని సిక్కు కింద మార్చారు. ఇప్పుడు మనం పంజాబ్లో చూసుకున్నా వాళ్ళు సిక్కులు హిందువులు సపరేట్ అని ఎక్కడ మనం చూడం. 1700s 1800s ఎర్లీలో ఫామ్ అయిన ఈ సిక్ పంక్తి ఏదైతే ఉందో 1880sకి వచ్చేసరికి బ్రిటిషర్స్ సెన్సస్ అనేది క్రియేట్ చేసి వాళ్ళని సపరేట్గా చేసేసారు. 1947లో ఏదైతే మనకి స్వాతంత్రం వచ్చిందంటామో దాని తర్వాత గవర్నమెంట్స్ వాళ్ళు కలిపి ఉండాల్సింది. బట్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏది, అఫ్కోర్స్ అప్పట్లో చాలా మిస్టేక్స్ జరిగాయి. ఆ ఒక మిస్టేక్ ఫలితం ఏంటంటే మనం ఎప్పటికీ అనుభవిస్తున్నాం, ఏకంగా ఖలిస్తాన్ అనేది ఒకటి ఫామ్ అవ్వాలని. అవును. సో దట్ ఈస్ వన్ బిగ్ థ్రెట్ వీఆర్ హ్యావింగ్. అంటే ఏదైతే మనం సివిలైజేషన్ని కాపాడుకోవడానికి ఎన్జిఓస్ మనం ఆపుతున్నామో వాళ్ళు దాన్ని ఎస్కలేట్ చేయడానికి కరెక్ట్గా అదేనండి. FCRA తెర మీదకి వచ్చేటప్పటికీ ఈ పుట్టగొడుగులన్నీ పైకి వస్తాయి. అది కల్చరల్ హెరిటేజ్ చాలా అద్భుతం పాకిస్తాన్ అని బ్రిటన్ అంటుంది, ఆస్ట్రేలియా వాళ్ళు, ఖలిస్తాన్ వాళ్ళు, వీళ్ళందరూ లాంగ్ మార్చ్ ఏంటి అంటే FCRAని డిస్టర్బ్ చేయడానికి, డీప్ స్టేట్కి ఉన్న అన్ని 6 వేళ్ళని అది ఉపయోగిస్తుంది. ఎవరికైనా ఇప్పుడు ఏది జన్యుపరంగా ఉండే లోపం వల్ల పుట్టుకొస్తే 6 వేళ్ళు, వీళ్ళు ఏంటంటే పుట్టిస్తారు. ఈ 6 వేళ్ళే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇది బ్రిటన్ కౌన్సిల్ వాళ్ళు చేసింది కానీ ప్రకటన కానీ ట్వీట్ కానీ, ఖలిస్తాన్ వాళ్ళు ఉద్యమకారులు మళ్ళీ మార్చ్ చేస్తూ ఉంటాం కానీ, ఉత్తరాఖండ్లో ఆందోళనలు కానీ. సో ఇది నేను ముందరే ఊహించా, FCRAకి సంబంధించి ఇంత బలంగా పెనట్రేట్ అవుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా బలంగా ఇనిషియేటివ్ తీసుకెళ్తుందనగానే గగ్గోలు పెట్టారు. రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ కలిసిపోయి అక్కడ తీర్మానాలు చేశారు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతానండి, వైట్ హౌస్లో ఏం చేయాలనేది వైట్ హౌస్ లేదా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డిసైడ్ చేస్తాడు. ఇట్ ఇస్ నాట్ శ్రీలంక ఆర్ భారత్. నాకు వైట్ హౌస్లో ప్రెసిడెంట్ కూర్చున్న వాస్తు బాగాలేదు, ఆయన కుర్చీని తీసుకెళ్ళి ఈశాన్యంలో వేయాలంటే వాళ్ళు మారుస్తారా? అలాగే మన దేశంలో మన చట్టం ఇప్పుడు జరుగుతున్న రిలీజియస్ కన్వర్షన్స్ని, బలవంతపు మత మార్పుల్ని అరికట్టడం కోసం స్ట్రింజెంట్గా ఒక చట్టం తీసుకురావాలనుకున్నది, ఇంతకుముందున్న చట్టాన్ని బలోపేతం చేసింది. కరెక్ట్. సో ఈ చేసినప్పుడు డీప్ స్టేట్ ఎంబడే ఇలా రంగంలోకి దిగుతుందనే అవగాహన ఇక్కడ కూర్చున్న మనకే ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ఉండదా? 100%. మీరు ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో దానికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ అండి. ఎక్స్టెన్షన్ అంటే మనం దీనికి రిలేటెడ్గా మాట్లాడుకుంటే ఈ FCRA అనేది మాట్లాడుతున్న టైంలోనే ఇటీవల మోదీ గారు G7 సదస్సుకి మనకు తెలిసిందే ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ట్రంప్ని కలవడం అదంతా. అప్పుడు సర్గే గోర్ మన అంబాసిడర్ USకి ఇక్కడ ఉన్న అతను కూడా వెళ్ళాడు. విత్ ఇన్ నో టైం అతను భారత్ వచ్చాడు, అమిత్ షాని కలిసేసాడు. అసలు ఎలా అంటే అతను టైం లైన్ చూస్తే కొంతమంది పెట్టారు, అసలు అతను దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ అమిత్ షాని కలవడానికే వెళ్ళాడు. అతనికి ఏమవసరం, ఒక అంబాసిడర్కి ఒక దేశపు గృహమంత్రిని కలవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అంటే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఇప్పుడు ఏదైతే USకి ప్రాబ్లమాటిక్గా ఒకటి హోమ్ మినిస్ట్రీ తెస్తుంది ఏంటి, FCRA. అండ్ ఇంకొకటి ఒక చిన్న అనెక్డోట్, అంటే హిస్టరీ ఒక రీసెంట్లీ కాదు ఒక 5 years 6 years బ్యాక్ అనేది ఒకటి చెప్పాలండి. అమిత్ షా గారు 2019లో హోమ్ మినిస్టర్ అయ్యారు. ఐ థింక్ ఇప్పుడు సర్గే గోర్కి ముందరున్న అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి బైడెన్ తెచ్చిపెట్టిన అతను అంబాసిడర్గా వచ్చిన తర్వాత ఒకసారి అమిత్ షాని కలవాలని అన్నాడంట. అయితే అమిత్ షా గారు ఓకే ఫైన్ అని అన్నారంట. టీ పార్టీకి రమ్మని అంటాను, టీ ఇస్తాను, టీ దానికి రమ్మనంటే వెళ్ళాడు. వెళ్ళంగానే టీ తాగుతూ అన్నాడంట, ఇది హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది, ఏమన్నాడంట, మీ కంట్రీలో మైనారిటీస్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవుతున్నాయి, ఎక్సెట్రా అవుతున్నాయి అంటే అమిత్ షా గారు చాలా సీరియస్ అయ్యారంట. నా దేశంలో హ్యూమన్ రైట్స్ గురించి నువ్వు మాట్లాడకు, నీ దేశంలో నేటివ్ అమెరికన్స్ నువ్వు ఫస్ట్ చూడు, తర్వాత నా దేశం గురించి మాట్లాడు, నా దేశంలో అంతా బాగానే ఉంది, డోంట్ ఈవెన్ టాక్ అబౌట్ దట్ అని చెప్పి అమిత్ షా గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారంట. గెట్అవుట్ అనకుండా మాట్లాడి గెట్అవుట్ అనేలా మాట్లాడారంట. కదా బయలుదేరండి. సో యూఎస్కి ఏంటంటే దానికి ఉన్న అలవాటే ఇది, ఎన్నిసార్లు తిట్టించుకున్నా వాళ్ళకి ఏంటంటే ధైర్యం, ఇక్కడ ఎన్జిఓస్ ఉన్నాయి, సంహవ్ వాళ్ళు ఏదో ఒకటి యాక్టివిటీస్ చేస్తారని. అంటే హిపోక్రసీ అనాలా, బరితెగింపు అనాలా, నిస్సిగ్గనాలో నిర్లజ్జనాలో తెలియదు, కానీ వీళ్ళు మత మార్పిడులు చేసేటప్పుడు ఏమంటారు, సనాతన ధర్మంలో మీకు చాలా కులాల ఆధారంగా ఉంటాయి, దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ గ్రూపులు ఉన్నాయి అక్కడ, కరెక్ట్, ఇవన్నీ ఉన్నాయని అంటారు. మీరు క్రిస్టియానిటీలోకి వచ్చేయండి, ఇస్లాంలోకి వచ్చేయండి, ఇక్కడ ఏవి ఉండవని అంటారు. క్రిస్టియానిటీలో ఎన్ని ఉన్నాయండి? క్యాథలిక్స్, మెథడిస్ట్, జెసుయిస్ట్, అంతెందుకు కేరళలో ఐ థింక్ సురేష్ సార్ వస్తూనే ఉంటారు కాబట్టి ఒకసారి ఆయన అడిగితే ఆయన ఇంకా క్లియర్గా చెప్తారు. చర్చ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు విడిపోయి కొంతమంది అసలు కమ్యూనిస్టులకు వేయరు, కొంతమంది కాంగ్రెస్కి వేయరు హిస్టారికల్లీ. మరి అక్కడ చర్చిలో విడిపోయడా లేవా అంటే వాళ్ళు బయటికి రానివ్వరు, మనది ఏదైతే లేదో వాళ్ళు దాన్ని క్రియేట్ చేసి అది నిజమని ఒక రకంగా చెప్పిస్తారు. ఇప్పుడు అంత మన పురాణాలది నేను చెప్పలేను కానివ్వండి, సింపుల్గా మన దాంట్లో క్యాస్ట్ సిస్టమ్ ఉండదు, మనది వర్ణ సిస్టమ్, పని ఆధారంగా కానీ పుట్టుక ఆధారంగా కాదని. బట్ మన మైండ్స్లో మన జీవన శైలి అది బ్రిటిషర్స్ వచ్చినప్పటి నుంచి దాని ముందర నుంచి అది ఎలాగ కొనసాగుతూ వచ్చిందంటే మనం ఇప్పటికీ దాన్నే కంటిన్యూ అయిపోతూ వెళ్తున్నాం. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, దట్ హ్యాస్ టు బి